హల్దీరామ్ స్నాక్స్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హల్దీరామ్ స్నాక్స్ ఇంటింటికి పరిచయమే. 1937లో రాజస్థాన్లో ప్రారంభించిన ఓ చిన్న సంస్థ ఈరోజు అతిపెద్ద కంపెనీగా ఎదిగింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమ ప్రోడక్ట్లను విక్రయిస్తోంది. కాగా ప్రస్తుత కంపెనీ విలువ $10 బిలియన్, అంటే 87,000 కోట్లకు చేరింది. నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి చెందినటువంటి కొత్త వాటాలను విక్రయించి ఆ డబ్బుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తయారీ ప్లాంట్లను ప్రారంభించి మార్కెట్ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. హల్దీరామ్స్ స్నాక్ ఫుడ్ దేశంలోనే అతిపెద్ద స్నాక్స్ కంపెనీ. తాజాగా కంపెనీకి చెందిన కొంత వాటాను సింగపూర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టెమాసెక్కు 9% వాటాను విక్రయించాలని ఒప్పందం చేసుకుంది. దీని విలువ 8,000 కోట్లుంటుందని చెబుతున్నారు. అలాగే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అల్పావేవ్ గ్లోబల్ కు 6% వాటాను 5,100 కోట్లకు విక్రయించాలనుకుంది. ప్రస్తుతం డీల్ చర్చ దశలో ఉంది. ఈ వాటాలను విక్రయించిన తర్వాత హల్దీరామ్స్ ఈ పెట్టుబడులతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తమ బిజినెస్ ను విస్తరించాలనుకుంటోంది. కాగా హల్దీరామ్స్ కు PwC ఇండియా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా వ్యవహరించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ డీల్ విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కన్స్యూమర్ డీల్ గా తేలింది. గ్లోబల్ స్టేజ్ లో ఇండియా వ్యాపారాల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిందని PwC చైర్పర్సన్ సంజీవ్ కృష్ణన్ చెప్పారు. వాస్తవానికి ఈ వాటాను IPO ద్వారా విక్రయించి నిధులు సమీకరించాలనుకుంటుందని కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఇక గ్లోబల్ కంపెనీలు బ్లాక్ స్టోన్ తో పాటు పెప్సికోలు కూడా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ లో వాటాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించాయి. కాగా బ్లాక్ స్టోన్ కన్సార్టియం కంపెనీలో 20% వాటాతో పాటు జాయింట్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా బ్లాక్ స్టోన్ ప్రతిపాదనను హల్దీరామ్స్ తిరస్కరించిందని చెబుతున్నారు. కాగా హల్దీరామ్స్ తన కంపెనీ విలువ వారికి $12 బిలియన్ల చెప్పిందంట. ఇక టెమాసెక్ ఇండియాలో $40 బిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టింది. కాగా వచ్చే 3 సంవత్సరాలలో మరో $10 బిలియన్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ప్రకటించింది. ఇక హల్దీరామ్స్ వ్యవస్థాపకుడి విషయానికి వస్తే గంగా బిషన్ అగర్వాల్ కంపెనీని 1937లో స్థాపించారు. కాగా ప్రస్తుతం అగర్వాల్ కుటుంబం 3 సంస్థలుగా హల్దీరామ్స్ నిర్వహిస్తోంది. ఇక ఢిల్లీలో మనోహర్, మధుసూదన్ అగర్వాల్ హల్దీరామ్స్ వ్యాపారాన్ని చూస్తున్నారు. ఇక నాగ్పూర్లో కిషన్ అగర్వాల్, కోల్కతాలో శివరతన్ అగర్వాల్స్ హల్దీరామ్ వ్యాపారాలు చూస్తున్నారు. అయితే ఢిల్లీ, నాగ్పూర్ కంపెనీలు కలిసి విలీనమయ్యాయి. కొత్తగా దీనికి హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు పెట్టారు. కాగా శివరతన్ అగర్వాల్ బికాజీ ఫుడ్స్ పేరుతో విజయవంతంగా IPOకొచ్చారు. $300 ఒక్కో షేర్ విక్రయించారు. కాగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఈ షేర్ 721 వద్ద కోట్ అవుతుంది. ఒకవేళ హల్దీరామ్స్ కూడా ఇలానే IPO ద్వారా వాటాను విక్రయానికి పెట్టి ఉంటే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఈ అన్లిస్టెడ్ కంపెనీలో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసేవారు. తర్వాత కావాలనుకుంటే ప్రీమియం కమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ఇలాంటి సంఘటనలు గత 2 ఏళ్ల క్రితం జరగాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. ఇక హల్దీరామ్ స్నాక్స్ వ్యాపార విషయానికి వస్తే 1937లో రాజస్థాన్లోని బికానీర్లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ పోర్టుపోలియో విషయానికి వస్తే 400 ఐటమ్స్ ను మార్కెట్లో విక్రయిస్తోంది. సాంప్రదాయమైన నమ్కీన్స్, వెస్టర్న్ స్నాక్స్, ఇండియన్ స్వీట్స్, కుకీస్, షర్బత్లు, పికిల్స్ తో పాటు ఇతర రకాల ప్రోడక్ట్ విక్రయిస్తోంది హల్దీరామ్స్. ఇక కస్టమర్స్ ఫేవరెట్ విషయానికి వస్తే గులాబ్ జామున్, బికానీర్ భుజియా, పాపడం లాంటివి హల్దీరామ్ బ్రాండ్ విజయవంతం కావడానికి ప్రధాన కారణంగా చెబుతారు. కాగా హల్దీరామ్స్ ప్రధాన కార్యాలయం నోయిడా కాగా తయారీ ప్లాంట్ల విషయానికి వస్తే దేశంలోని వివిధ లొకేషన్లో విస్తరించి ఉన్నాయి. వాటిలో నాగ్పూర్, న్యూఢిల్లీ, గుర్గావ్, హుగ్లీ డిస్టిక్, రుద్రాపూర్, నోయిడాలో ఉన్నాయి. దీంతో పాటు సొంతంగా చైన్ స్టోర్లు, రెస్టారెంట్లు దేశంలోని అతిపెద్ద నగరాలకు విస్తరించింది. ఉదాహరణకు పూణే, నాగ్పూర్, రాయ్పూర్, కోల్కతా, నోయిడా, ముంబై, ఢిల్లీలో రెస్టారెంట్లు ఉన్నాయి. కాగా హల్దీరామ్ ప్రోడక్ట్లు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందాయి. ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలకు విస్తరించి ఉన్నాయి. కాగా వాటా ద్వారా విక్రయించిన డబ్బుతో హల్దీరామ్స్ విదేశీ మార్కెట్లకు విస్తరించాలనుకుంటోంది.
1937లో రాజస్థాన్లో ప్రారంభించిన ఈ చిన్న షాప్ కాస్త తర్వాత కాలంలో అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా విస్తరించింది. 1970లో అప్పటి కలకత్తా, ఇప్పటి కోల్కతాలో తయారీ ప్లాంట్లను ప్రారంభించారు. అదే సమయంలో జైపూర్లో కూడా అతిపెద్ద ప్లాంట్ ప్రారంభించారు. తర్వాత న్యూఢిల్లీలో 1990లో ప్లాంట్ ప్రారంభించారు. 2003లో కంపెనీ వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా ప్యాకేజీల ద్వారా మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. 2014లో హల్దీరామ్ దేశంలోని అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో 55వ ర్యాంకును సాధించింది. 2017లో దేశంలోని అతిపెద్ద స్నాక్ కంపెనీగా రికార్డులకు ఎక్కింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 410 కంటే ఎక్కువ ప్రోడక్ట్లను విక్రయిస్తోంది. కంపెనీ రెడీ టు ఈట్ ప్రోడక్ట్లను అతి తక్కువ ధరకు విక్రయించడంతో ప్రజల్లో బాగా పాపులర్ అయ్యింది. కాగా 1990లో అమెరికా నుంచి ఓ యంత్రాన్ని దిగుమతి చేసుకుని ఆ మిషన్ ద్వారా పొటాటో చిప్స్ తో పాటు పొటాటో ఫుడ్ తయారు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం హల్దీరామ్ స్నాక్స్ దేశంలోని ప్రతి కిరాణా షాప్ నుంచి బేకరీ వరకు అతిపెద్ద సూపర్ మార్కెట్లో లభిస్తాయి. 2023 కంటే ముందు అమెరికా మార్కెట్లో కేవలం పొటాటో చిప్సే దొరికేవి. ప్రస్తుతం అమెరికాలో కూడా హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ విరివిగా లభిస్తున్నాయి. భారతీయులు ఇష్టంగా కొంటుంటారు. ఇక కంపెనీపై వచ్చిన అపవాదు విషయానికి వస్తే సహ యజమాని ప్రభు శంకర్ అగర్వాల్ ఓ హత్యాయత్నం కేసులో దోషిగా తేలాడు. కోల్కతాలో అగర్వాల్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న టీ స్టాల్ ను అక్కడి నుంచి తీసేయడానికి టీ స్టాల్ యజమాని నిరాకరించడంతో అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించాడని కోర్టు కూడా దోషిగా నిర్ధారించింది. మొత్తానికి చూస్తే 1937లో రాజస్థాన్లో హల్దీరామ్స్ పేరుతో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది. హల్దీరామ్స్ ను చూసి ఇప్పటికే మార్కెట్లో అలాంటి కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.